Let's get it on the truck. I want a number one. Strike it on the junk. So put your hands up. I wanna get free. I wanna get free. I wanna get free. Raise it. Super. Let us write this on my grips. I'll get pissed, baby. Super. You gotta make it. It might be. Or just break it, baby. Super. Life is one form. I'm gonna take it all. You gotta fight it all. Super. Better don't mess me. Or mess me. Super. Bayala root Lord super. Super. Tufano repu dama super. Nipuregutunna. Upinagutunna. Nindu dokutunna. Kandarattukunna ni tillu tammu chupu nipuregutunna. Red karutunna. Kunde jarutunna. Mondi pattu pattikonda neina pindi kottu. Super. మీరు ఈ అక్వేరియంలో పడుకుని ఉంటారు. మీ పైన పీతలు నేస్తాను. ఓకే రెడీ. They're poking. Just turn around. Please, hold please, the okay, base like forget that. the task. Please don't kill it. Just turn it straight here. You do that. అది నువ్వే చేయాలి. దాని బేస్ దగ్గర పట్టుకుని తిప్పేసేయి. ఏం అవ్వదు. ఏం అనదు. ఈ చేత్తో పెట్టు. It will die, man. అంతేనా? This snake, we didn't have to hurt it, you know. Eels, we could handle it softly. I mean, crab, yeah. Don't. అండ్ మీ ఇద్దరికి స్కోర్లో ఉన్న ఇంకా 4 రౌండ్లు ఉన్నాయి. సో జాగ్రత్తగా చెప్పిన టాస్క్ని కాన్సన్ట్రేట్ చేసి కరెక్ట్గా చేస్తే ఇంకా మీకు హోప్ ఉంది. Let's get it on the truck. I want a number one. Strike it on the junk. So put your hands up. I wanna get free. I wanna get free. I wanna get free. Raise it. Super. Let us write this on my grips. I'll get pissed, baby. Super. You gotta make it. It might be. Or just break it, baby. Super. Life is one form. I'm gonna take it all. You gotta fight it all. Super. Better don't mess me. Or mess me. వెల్కమ్ టు ఐడియా సూపర్. ఈరోజు టాస్క్ కొంచెం డిఫరెంట్ అండి. ఇప్పుడు దాకా మన గర్ల్స్ అందరూ టాస్క్తో కంప్లీట్ చేశారు. కానీ ఈ టాస్క్లో వాళ్ళకి కాంపిటీషన్. అందరితో కంప్లీట్ చేస్తారు. మనం వింటుంటాం జీవితంలో మనం పైకి వెళ్ళాలంటే కొన్నిసార్లు కొంతమందిని వెనక్కి లాగాలని. కానీ ఈ టాస్క్లో అక్షరాల ఒక కాంపిటీటర్ ఇంకో కాంపిటీటర్ వెనక్కి లాగుతారు. సో అదేంటి ఈ టాస్క్ ఏంటని చూసి సూపర్ అనడానికి రెడీగా ఉండండి. గెట్ రెడీ టు సే సూపర్. గుడ్ ఈవినింగ్ గర్ల్స్. వెల్కమ్ టు సూపర్. Thank you. సో వెల్కమ్ టు రౌండ్ 3 ఫర్ ద ఫైనల్స్. మీరు ఫైనల్స్కి వెళ్ళడానికి రౌండ్ 3. ఇప్పుడు దాకా మీ పాయింట్స్: రష్మి 1, రమ్య 2, విద్య టాప్లో ఉంది 9. వెరీ గుడ్. అవినాశ్రీ సెకండ్ పొజిషన్లో ఉంది 8 అండ్ సోనియా థర్డ్ పొజిషన్లో ఉంది 7. గుడ్ జాబ్ గర్ల్స్. సో ద గ్రేట్ రష్మి నంబర్ 1 ఫ్రమ్ బాటమ్. రష్మి టాప్ 5లో 5th అవడం, కింద నుంచి ఫస్ట్ అవడం, స్కోర్ కూడా నంబర్ 1 అవడం ఎలా అనిపిస్తుంది? నాకైతే బాధగా ఉంది. నీకోసమే డివైస్ చేశాను ఈ టాస్క్ ఏంటంటే అన్నీ గెలిస్తే
నేను చెప్తాను టాస్క్ ఏంటో చెప్తాను. ఒకవేళ మ్యాక్సిమం స్కోర్ ఒక మనిషి ఒక పార్టిసిపెంట్ ఈరోజు స్కోర్ చేయగలిగిన మ్యాక్సిమం స్కోర్ వచ్చి 8 రష్మి 8 రమ్య అండ్ రష్మి ఇద్దరికి చెప్తున్నాను. ఒక పర్సన్ బాగా చేస్తే ఈ టాస్క్ మ్యాక్సిమం 8 పాయింట్స్ గెలవచ్చు ఈ ఒక్క రౌండ్లో. ఇంకోటి ఏంటంటే మామూలుగా అన్ని టాస్కుల్లో ఒక టాస్క్ ఇచ్చి ఒక టైం ఇస్తాను, లేదంటే మీరే బెస్ట్ టైం ఏంటో చూడమంటాను మీ పర్ఫార్మెన్స్ని బట్టి. సో ఈ రోజు టాస్క్లో వెరైటీ ఏంటంటే గర్ల్స్ మీ కాంపిటీషన్ మీ పక్కన వాళ్ళే, అంటే అన్ని టాస్కుల్లో మీ పక్కన వాళ్ళే, కానీ లిటరల్గా ఈరోజు ఫిజికల్గా ఒకళ్ళనొకళ్ళు లాక్కోవడాలు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడాలు ఉంటాయి. కొట్టుకోవడాలు లేవు, యాక్చువల్గా లాక్కోవడాలు ఉంటాయి. టాస్క్ ఏంటంటే సెంటర్లో పాయింట్ కనిపిస్తుంది కదా మీకు, ఈ పోల్స్ ఉన్నది సెంటర్ మార్క్, అండ్ లెఫ్ట్ ఆపోజిట్లో 3 ఫ్లాగ్లు, రైట్ ఆపోజిట్లో 3 ఫ్లాగ్లు ఉన్నాయి. సో మీ ఇద్దరు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఇద్దరు వాళ్ళని ఒక బంజీ రోప్తో ఎలాస్టిక్ రోప్తో కట్టేయడం జరుగుతుంది, హార్నెస్ వేసి. సో ఇద్దరు సెంటర్లో ఉంటారు. నేను గో అన్నాక ఒకళ్ళు లెఫ్ట్కి ఒకళ్ళు రైట్కి పరిగెడతారు. మీరు సగం దూరం వెళ్ళాక ఆ ఎలాస్టిక్ రోప్ స్ట్రెచ్ అవ్వడం మొదలు పెడుతుంది. సో మీలో ఉన్న శక్తి మీలో ఉన్న పవర్ ఏది ఎక్కువైతే ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళ అవసరం వాళ్ళని లాక్కొని సాగా తీసి మరీ ఫ్లాగ్ దగ్గరికి వెళ్ళి ఫ్లాగ్ని పట్టుకోవాలి. గెలిచిన అమ్మాయికి 2 పాయింట్స్ పర్ ఎవ్రీ మ్యాచ్. అండ్ ప్రతి ఒక్కళ్ళతో కంపీట్ చేస్తారు, అంటే అందరూ 4 సార్లు ఆడతారు మ్యాచ్. అంటే అందరితో. ఇప్పుడు రమ్య ఫర్ ఎగ్జాంపుల్ రమ్య విద్యాతో ఆడుతుంది, అభితో ఆడుతుంది, సోనియాతో ఆడుతుంది, రష్మితో ఆడుతుంది. రష్మి సేమ్ అలాగే అందరితో ఆడుతుంది. సో ప్రతి ఒక్కళ్ళతో కంపీట్ అవుతారు. అండ్ 4 మ్యాచ్లు ఆడుతున్న ప్రతి ఒక్కళ్ళు గెలిస్తే, అన్ని మ్యాచ్లు గెలిస్తే 8 పాయింట్స్ వస్తాయి. సో అలాగన్నాను మ్యాక్సిమం స్కోర్ 8 అని. సో ఈజ్ ఇట్ ఆల్ క్లియర్? Yes. Yeah. సో ఎవరు అందరికంటే ఎక్కువ వెయిట్ ఉన్నారో, ఎవరు అందరికంటే ఎక్కువ బలంగా ఉన్నారో వాళ్ళే ఈ మ్యాచ్ గెలుస్తారు, వాళ్ళే ఈ టాస్క్ గెలుస్తారు, 8 పాయింట్స్ కొట్టేస్తారు. అయితే గర్ల్స్ ఈ టాస్క్ ఇంత వెరైటీగా పెట్టానంటే ఇప్పుడు దాకా మీకు ఇచ్చిన టాస్క్లన్నీ మీరు టైంతోనో లేదంటే హైట్స్తోనో స్పీడ్తోనో ఫైట్ చేశారు, వాటిని ఓడించారు, మీ భయాలతో ఫైట్ చేశారు, జంతువులతో ఫైట్ చేశారు, పావులతో ఫైట్ చేశారు. సో అది పక్కన పెడితే ఈరోజు ఈ టాస్క్ ఎందుకు ఇలా పెట్టానంటే, ఎందుకు ఈ టాస్క్ పెట్టి మీకే కాంపిటీషన్ పెట్టానంటే, మీరు రియలైజ్ అవ్వాల్సిన విషయం ఒకటి ఉంది, అది చెప్దామని చేశాను. అదేంటంటే ఈ షోలో మీరు గెలవాలంటే మీ పక్కనున్న వాళ్ళని ఓడించాలి, లిటరల్గా వాళ్ళని వెనక్కి లాగేయాలి, అప్పుడే మీరు ఈ షో గెలవగలుగుతారు. సో మీ ఫ్రెండ్షిప్లు, మీ ఎమోషన్లు, ఒక అమ్మాయి ఏడుస్తుంటే ఇంకొక అమ్మాయి వెళ్ళి ఓదార్చడం, ఇలా చేసుకుంటూ వెళ్తే కష్టం. మీరు రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే మీరు మీ పక్కన వాళ్ళని ఓడిస్తేనే ఇక్కడ గెలవగలుగుతారు, ఓడించాలి. ఈ రౌండ్లో ఎస్పెషల్గా లిటరల్గా ప్రతి టాస్క్లో మీ పక్కన ఉన్న వాళ్ళని ఓడించాలి. సో మీ ఫ్రెండ్షిప్ల గురించి మాట్లాడుకుంటే మన షోలో బెస్ట్ ఫ్రెండ్స్ అని ఒక ఇద్దరు చలామణి అవుతుంటారు, అది విద్య అండ్ రష్మి. సో ఈ టాస్క్లో మీ ఫ్రెండ్షిప్ ఎంతవరకు సాగుతుందో చూద్దాం. ఫస్ట్ మీరే వెళ్ళండి, రష్మి అండ్ విద్య గెట్ రెడీ. All the best. Wait, our friendship is beyond this show. మన ఫ్రెండ్షిప్ ఈ షో బియాండ్ ఉంది, ఈ షోకి వచ్చే ముందు ఉండేది అండ్ త్రూ అవుట్ ది షో ఉండేది. ఈ రోజు ఎవరు విన్ అయినా, మన ఇద్దరి మధ్య విన్ అయినా లూజ్ అయినా, ఐ డోంట్ థింక్ ఇట్ విల్ ఎవర్ ఎఫెక్ట్ అవర్ ఫ్రెండ్షిప్. అబ్సల్యూట్లీ బాగా చెప్పావు. తను చెప్పబోయింది ఏంటంటే బేసికల్గా ఈ ఎపిసోడ్లో నువ్వు నా ఫ్రెండ్ కాదు, నిన్ను ఓడించేస్తాను, ఓడించినా నువ్వు ఫీల్ అవ్వద్దు తర్వాత అని చెప్తుంది. ఓకే విద్య, whatever. మనకి ఫ్రెండ్షిప్ చాలా బాగుంది. హై, కమ్ ఆన్, లెట్స్ గో. నేను విద్య ఎగ్జాక్ట్లీ ఈ మూమెంట్ని ఫేర్ చేస్తూనే ఉన్నాం, అంటే ఇద్దరు అగేన్స్ట్ ఈచ్ అదర్ ఎప్పుడు వస్తామని. మన సూపర్ వాళ్ళు చాలా 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 స్మార్ట్, ఆఫ్ కోర్స్ అందుకే ఇంత షో చేస్తున్నారు, కానీ వాళ్ళు చాలా స్మార్ట్ అండ్ కరెక్ట్గా నాకు విద్యకి స్పాట్లో పెట్టడానికి ఈ టాస్క్ ఈరోజు పెట్టారు. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ రైట్, బోత్ ఆఫ్ us are cool about it, no big deal, it's okay. సూపర్ 5లో చేరామన్న సంతోషం ఒకటి ఉంటే, ఇప్పుడు ఈ టాస్క్ని తట్టుకోలేకపోతున్నాము. ఇది 3rd టాస్క్, సూపర్ 5లో జరుగుతున్న 3rd టాస్క్ ఇది. ఈ టాస్క్ ఈజ్ రియలీ టఫ్, బట్ డెఫినెట్గా నేను 100% ఇస్తాను. ప్లీజ్ ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అట్ దిస్ స్టేజ్. ప్లీజ్ విష్ మీ లక్. ఓకే గర్ల్స్, ప్రాణ స్నేహితులారా, కొట్టుకోవడానికి రెడీ అయ్యారా? సో నేను 1 2 3 గో అన్నప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో పరిగెత్తండి, ఫ్లాగే మీ ఎయిమ్. మీ ఇద్దరిలో ఎవరైనా ఫ్లాగ్ తీసుకుంటే నేను స్టాప్ అంటాను, స్టాప్ అన్నాక మళ్ళీ వెనక్కి వచ్చాను. ఓకే, మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆర్ యు రెడీ? 1 2 3 గో.
come on, come on. Come on, come on, come on, Vidya, come on. Rashmi, come on, Vidya. Rashmi, come on. Come on, come on, Vidya strategy బాగుంది. Come on, Rashmi. Come on, Pull Vidya. up, pull up, come on, Come on, pull up, Rashmi. Rashmi. Come on, Vidya, ఎల్లు నీకు దొరికింది ఛాన్స్ ఎల్లు. Come on, Vidya, come on. పోలేం కాదు వదిలేసి. Good girl. Come on. Come on, come on. Come on. Don't give up. Come on. Come on, లెగవండి ఏంటి డొల్లుతున్నారు లెగవండి ఇద్దరు. Come on, girls, ఏంటి డొల్లుతున్నారు కింద పడి లెగవండి. Come on. Rashmi, yellow. No, she's moving. She's moving. ఏ తాకుతుంది అక్కడ. Come on, Rashmi, come on. సో మీకు ఫ్లాగ్స్ కొంచెం దగ్గరగా తీసుకొస్తాను. Yellow. Yes. Yes. Come on, Rashmi, Rashmi, come on. నువ్వే ఫ్లాగ్ దగ్గర ఉన్నావు. Come on. Come on, Vidya, పడిపోయింది రష్మి. లే విద్య, come on. Come on, come on, come on, come on, Vidya, come on. Come on, come on. Nice. ये दोस्ती हम नहीं छोड़ेंगे तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे. సో ఏడిశారు. మీ ఇద్దరిలో విద్య గెలిచింది, 2 పాయింట్లు వచ్చినాయి. నీవు ఇంకా 1లోనే ఉన్నావు. విద్య నువ్వు 11లోకి వెళ్ళావు. ఏంటి మీరు ఏమన్నా మాట్లాడుకున్నారేంటి? అమ్మాయి గెలిస్తే నీకు ఏమైనా కమిషన్ ఇస్తాందా? నేను అట్లాంటిది ఏం లేదు. బోత్ ఆఫ్ us put in 100%. మీరే చూస్తుంటారు, ఇద్దరు వెళ్ళి ఒక చోట ఉండిపోయాం అంతే. మీరే ఇంకా వచ్చి ఫ్లాగ్ ని ముందుకు షిఫ్ట్ చేశారు. ఎందుకంటే ఇద్దరే కదలడానికి, ఇక్కడి నుంచి కదలడానికి అసలు ఒప్పుకోలేదు. సో యా, వి పుట్ ఇన్ అవర్ బెస్ట్, బట్ దట్ ఈస్ నాట్ గోనా కమ్ బిట్వీన్ అవర్ ఫ్రెండ్షిప్. ఎగ్జాక్ట్లీ గేమ్ ని గేమ్ లాగా ఆడాము. దేర్ ఇస్ నో చీటింగ్, నథింగ్, నో ఫిక్సింగ్. బట్ మా ఫ్రెండ్షిప్ మటుకు మీరు ఎంత కుట్ర పన్నినా కానీ యూ కాంట్ బ్రేక్ అ ఫ్రెండ్షిప్. మంచిది. మీరు ఇలాగే క్లోజ్ ఫ్రెండ్స్గా జీవితాంతం ఉండాలని కోరుకుంటున్నాను. కానీ 10 లక్షలు మాత్రం ఒకళ్ళకే ఇస్తాను. అది మీరు ఎవరికనేది మీ టాస్క్లు బట్టి, మీ స్కోర్ బట్టి ఉంటుంది. ఆల్రెడీ విద్య హెస్ గాన్ టు 11 అండ్ నువ్వు ఆల్మోస్ట్ 11లో సగం ఉన్నావు. 11లో 2 1లు ఉంటాయి, నీ స్కోర్ ఏమో 1. సో గుడ్. ఇంకా ఉంది కదా ఛాన్స్, 3 ఛాన్స్. ఇంకా 3 ఛాన్సులు ఉన్నాయి, చూద్దాం. సో నెక్స్ట్ పంపుతున్నాను అబి అండ్ సోనియా. కమ్ ఆన్ గర్ల్స్, గో. ఏమో తెలీదు, అక్కడ వెళ్ళే వరకు ట్రై చేసే వరకు మేబీ నాకన్నా నా ఆపోజిట్ కండక్టర్ ఇంకా స్ట్రాంగ్గా ఉండొచ్చు, వాళ్ళు కూడా చేయొచ్చు. బట్ దిస్ ఇస్ అబౌట్ ద హౌ స్ట్రాంగ్ యు ఆర్. చూద్దాం, అందరూ నమ్మకం పెట్టుకున్నారు, ఆ నమ్మకాన్ని నిలబడాలి. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టు టేక్ ద ఫ్లాగ్స్. ఏంటి యాక్షన్? మీరు చూసేది యాక్షన్. ఓ గాడ్, దిస్ ఇస్ సో ఫనీ. ఇది అబ్బాయిలకి పెట్టాల్సిన టాస్క్ మాకెన్ని పెట్టారో అర్థం అవ్వట్లేదు. ఓ గాడ్, ఝాన్సీకి రాని ఫీలింగ్లో డిడింగ్ 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 పరిగెట్టు. ఓ గాడ్. Okay, girls, ready? 1, 2, 3, and go! Super, make it might be
పాయింట్స్ అబే, నీకు 2 పాయింట్స్. సోనీ స్కోర్ 10, సోనియా నీ స్కోర్ 7. ఏంటి ఇల్లు ఆగే అక్కడ? నాకు చెప్పారు టెక్నిక్ 4 అడుగులు పరిగెత్తి 1 నిమిషం ఆగి దాని తర్వాత మళ్ళీ పరిగెత్తమన్నారు. నేను అదే చేశాను. అదే చేసావు, కానీ ఏం చేసావంటే అబ్బి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది, నువ్వు కొంచెం స్లోగా పరిగెత్తావు. అదే నువ్వు కూడా కొంచెం ఫాస్ట్గా పరిగెత్తుంటే నువ్వు ఆగిన దాని టెక్నిక్ ఏంటంటే అవి పడిపోయేది. ఆల్రెడీ పడింది, అది ఫ్లాగ్ దగ్గర పడింది. సో నెక్స్ట్ టైం బెటర్ లక్, గుడ్ జాబ్. ఓకే, సో అభి సోనియా అయ్యారు. నెక్స్ట్ విద్య అండ్ రమ్య అని పంపుతాం. సో విద్య, నువ్వు సెకండ్ టైం ఈ టాస్క్ చేయడం ఆల్రెడీ, సో నీకు అడ్వాంటేజ్ ఉందని నువ్వు ఫీల్ అవుతున్నావా? అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. బికాజ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి మేబీ నాకు తెలుసు, ఐ నో ద టెరిటరీ, ఇట్స్ నాట్ న్యూ టు మీ. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడే చేశాను కాబట్టి ఐ స్టిల్ హ్యావ్ దట్ యునో ఆ పెయిన్. అది తన ఫ్రెష్గా చేస్తుంది కాబట్టి ఇంకా పవర్ అది బాగుంటుంది. ఫస్ట్ టైం నువ్వు సెకండ్ టైం చేస్తున్నావు కాబట్టి నీకు అనిపిస్తుంది, కానీ నీ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అందరూ మళ్ళీ ఆల్టర్నేట్ చేయాలి. సో రమ్య, నీ స్కోర్ 2లో ఉన్నావు, విద్య ఏమో 11లో ఉంది. సరే, టాప్ కాంపిటీటర్ విద్య కాబట్టి 11 and 2 9 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. అండ్ ఈ టాస్క్లో నువ్వు ఆడిన ప్రతిసారి 2 పాయింట్స్ నీ స్కోర్ పెరిగే ఛాన్స్ ఉంది నువ్వు గెలిస్తే. అండ్ నువ్వు 2లో ఉన్నావు, ప్లస్ నువ్వు స్ట్రాంగ్ కాంపిటీటర్ కాబట్టి నీకు ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, ప్రతి పాయింట్ క్రూషియలే ఇక్కడ నుంచి. సో జాగ్రత్త రమ్య. మిగతా ముగ్గురు ఆల్రెడీ చేశారు కాబట్టి, విద్య కూడా ఆల్రెడీ చేసింది. సో మీ నలుగురికి ఎక్స్పీరియన్స్ ఉంది, రమ్య ఫస్ట్ టైం చేస్తుంది. సో మీ ముగ్గురు ఏమనుకుంటున్నారు ఎవరు గెలుస్తారని? సోనియా, I don't know, దీని గురించి కొంచెం ఐ థింక్ రమ్య ఇస్ ప్రిటీ స్ట్రాంగ్, సో తనకి ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నాను. ప్లస్ షీ ఈస్ ఆల్సో పొడుగు కాబట్టి తన స్ట్రైడ్ కూడా లాంగర్ ఉంటుంది. సో ఐ థింక్ విద్య కూడా స్లో ఏం కాదు, విద్య కూడా చాలా ఫాస్ట్. ఫాస్ట్ బట్ దెన్ యు నో ఐ యామ్ టాకింగ్ అబౌట్ ది స్ట్రైడ్. ఇది కూడా స్ట్రెచింగ్, ఇప్పుడు పక్కన పడినా వి కెన్ జస్ట్ స్ట్రెచ్ అండ్ టేక్ ఇట్ అవుట్. యా, దాని పట్టి. సో హైట్ గురించి మాట్లాడితే మరి అసలు ఛాన్స్ లేనిది రష్మికే కదా, అందరికంటే పుట్టి కదా. ఏం రష్మి పాపం అలా చేశారేంటి రష్మి? నీకు 1 పాయింట్ ఇచ్చి అందరు కలిసి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు నువ్వు? ఆబ్వియస్ గా నా బెస్ట్ ఫ్రెండ్ గెలుస్తుందంట. కాదు, ఫైనల్స్ కి అయితే విద్య వెళ్తుంది, కానీ ఇప్పుడు విద్య అండ్ రమ్య మధ్యలో జరిగేది ఐ థింక్ రమ్య విల్ స్కోర్ ద ఫ్లాగ్. చూద్దాం, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. కమ్ ఆన్ గర్ల్స్, గో గెట్ రెడీ. ఈ టాస్క్ చూస్తుంటే అన్నిటిలోని కొంచెం డిఫరెంట్గా ఉంది. కాకపోతే అందరితో చేయాల్సి వస్తుంది. ఫస్ట్ కొంచెం ఇదైనా తర్వాత కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది, కానీ అందరితో చేసేటప్పటికి ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోతాయేమో అని డౌట్. డెఫినెట్గా విన్ అవ్వాలనుకున్నా, ఎందుకంటే లాస్ట్ వీక్ మీరు చూసి తెలుసు చాలా చండాలంగా చేశాను. సో దీంట్లోనే కరెక్ట్గా చేసి 8 పాయింట్స్ గెలుచుకోవాలని ఉంది. ఐల్ ట్రై. One, 2, 3, go! Come on, Vidya, come on. Come on, Vidya, come on. Hey, Vidya, వచ్చేసింది. రమ్య, go faster. Come on, Vidya, Ramiya, go. Come on, Vidya. Yes. No, Vidya, come on. Vidya, almost that's out. Come on. That's it. थोड़ा सा push ले बस. Come on, Vidya, need it. Go. Oh, Vidya, come on. Go pull her. Good job, Vidya. He scored 13. Not bad. Super score, Ramya. నువ్వు ఇంకా 2లోనే ఉన్నావు, ఆల్మోస్ట్ ఫ్లాగ్ దాకా వెళ్ళావు. బాగానే పరిగెత్తారు ఇద్దరు, బాగానే ఆగారు, బాగానే స్ట్రగుల్ అయ్యారు. కానీ నీకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే తను ఆల్రెడీ చేసింది కాబట్టి తను కిందే ఉంది, పైకి లాగలేదు. నువ్వేమో పైన ఇలా అక్కడ వెళ్ళాక ఇక్కడ పట్టేసింది, నాకు ఇక్కడ పట్టేసింది, గుర్తొచ్చింది, దోమ కుట్టింది. పాయింట్లు అయితే రాలేదు, పాయింట్ అది ఇంకా ఉంది కదా, పర్వాలేదు. ఇంకా నీకు ఇంకా 4 ఛాన్సులు ఉన్నాయి, ఇంకా 3 ఛాన్సులు ఉన్నాయి నీకు. సో ఇంకా 6 పాయింట్స్ తెచ్చుకునే అవకాశం నీకుంది. బట్ గుడ్ షో విద్య స్కోర్ 13, టాప్ స్కోర్లో ఉంది విద్య. ఆడిన 2 రౌండ్లు గెలిచింది. గుడ్ జాబ్. Come on, Sonia, నువ్వే పైన. Come on, Sonia, come on, you can do it.
it, hold it. Hold the position, hold the position. Yes, hold. Come on, Ramya, go. Come on, Sonia. Come on, Sonia, come on. Yes, come on. Come on, Sonia. Come on. No,